ప్రజలందరికీ నా వందనాలు. రేపు మనము ఇంటర్నేషనల్ యోగా జరుపుకుంటున్నాము. మనము అంటే ప్రతి ఒక్క నారాయణపేట వాసి కూడా ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా వాళ్ళ డేస్లో ఎక్కువ ఇమిడించుకోవాలని చెప్పేసి మనం పెద్ద ఎత్తున అందరికీ మెసేజ్ ఇవ్వాలని ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో యోగా దాని బెనిఫిట్ యోగా చేయండి, యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రతిరోజు మీరు మీ నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం వల్ల యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరియు యోగా కేవలం నినాదం కాకుండా వివాదం కాకుండా మన నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. మన రోగాల నుండి మనం కాపాడుకోవాలి. ఇది ఈ నినాదం భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే కాదు, రామ్దేవ్ బాబా, జగ్గి వాసుదేవ్ బాబా, పండిత్ రవిశంకర్, ఆది శంకరాచార్య తదితర సనాతన సంస్కృతిలోనే యోగా ఒక భాగమయ్యింది. మరి ఆది యోగి పరమేశ్వరుడు కాగా కలియుగ ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కూడా యోగీశ్వరుడు. మరి ఈ యోగి మన జీవితంలోనే భాగం ఉంది కాబట్టి ఈ యోగాన్ని మనం మరిచినాడు. మన ఊబకాయలు బయటకు వచ్చాయి, మన పొట్టలు ముందుకు వచ్చాయి, మన ఆరోగ్యము, మన కళ్ళు కిందికి చూడలేకపోతున్నాయి. ఇది పరిస్థితి, మన పరిస్థితి. దీనికి అనుగుణంగా ఈ రోజు యుఎన్ఓ సభ్య దేశాలైన 190 దేశాలలో యోగా దినోత్సవం చేస్తుంటే భారతదేశం మరోసారి గురుస్థానానికి పోబోతుందన్నమాట. దీన్ని మనము కంటిన్యూగా చేయాలి. కేవలం ప్రభుత్వం చేస్తే కాదు, కేవలం ప్రధాని చేస్తే కాదు, కేవలం ముఖ్యమంత్రి చేస్తే కాదు, కేవలం అధికారులు చేస్తే కాదు, ప్రతి భారతీయుడు, సగటు భారతీయుని ప్రతి ఇంట్లో కూడా రోజు యోగా టీవీ ముందర కూర్చొని యోగా ప్రదర్శనలు చూస్తూ రోజు చేయాల్సిందిగా పిలుపునిస్తూ రేపటి యోగా దినోత్సవం నాడు రేపు 6 గంటల నుండి 8 గంటల వరకు డాక్టర్ జయచంద్ర బోస్ గారు, ఆయుష్ డిపార్ట్మెంటు తదితర అందరి ఆధ్వర్యంలో భారత పతంజలి యోగా సమితి, సేవా భారతి తరఫున జరుగుతున్న యోగా దినం నాడు మనమందరం కూడా అభినందన గార్డెన్కి వెళ్దాం. మన తల్లిదండ్రులను తోడుకపోదాం, మన పొరుగువారిని తోడుకపోదాం, మన మిత్రులను తోడుకపోదాం. మనకు కాదు వస్తుంది బంధు మిత్ర సకుటుంబ సపరివార సమేతంగా మన పెళ్లి గ్రామాన్ని పిలుస్తాం. ఆ విధంగా రేపటి ఈరోజు జరిగినటువంటి పతంజలి యోగా వాక్ సందర్భంగా వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పతంజలి యోగా తరఫున ప్రతి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం సహకరించిన సేవాభారతి వారికి కానీ, డిఎంహెచ్ఓ సార్ కానీ, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. పాత్రికేయ మిత్రులకు మరియు అందరికీ కూడా మా పతంజలి యోగా తరఫున పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. రేపు జరగబోయే 21వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 21st రోజు రేపు ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా హాజరై అభినందన గార్డెన్స్లో మీరందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి యోగా డేలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఇందుకు సహకరించే వారందరికీ పేరు ధన్యవాదాలు. డాక్టర్ జయచంద్ర బోస్ డిఎంహెచ్ నారాయణపేట స్టూడెంట్కి నారాయణపేట అందరికీ మరియు లీడర్స్ అందరికీ కూడా
నా శుభాభివందనాలు. రేపు మనము 11th ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాం మన నారాయణపేటలో. సో చాలా పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. సో రేపు మనం 8 o'clock మార్నింగ్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మన డాక్టర్ ఎమ్మెల్యే గారు పర్ణికా రెడ్డి గారు మరియు మన కలెక్టర్ అనితా పట్నాయక్ గారు రేపు మనకు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. సో ఈ విధంగా మనము రేపు ఇంటర్నేషనల్ యోగా డే మెసేజ్ అనేది అందరికీ కూడా అందాలని రేపు మనం నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్క నారాయణపేట ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డేకి ఆహ్వానితులు. సో ఈ విధంగా అందరూ కూడా వచ్చి ఇంటర్నేషనల్ యోగా డే మెసేజ్ కూడా అందరూ తీసుకొని అందరూ కూడా ఈ యోగా అనేది ప్రతి ఒక్క రోజు కూడా చేయాలని ఈ మెసేజ్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినాలని మేము ప్రార్థిస్తున్నాము. ఈ విధంగా చేసిన పత్రికా మిత్రులు అందరికీ కూడా నా శుభాభివందనాలు. థ్యాంక్ యూ.